ఇద్దరు నాన్నలు. కథ రచన కడప రఘోత్తమరావు. వినండి. ఇద్దరు నాన్నలు కథ. జోరున కురుస్తున్న వాన. రైతు ఒకడు విసిరి విసిరి చల్లుతున్న విత్తనాల్లా పడుతున్న జల్లులు. నీళ్ల తొట్టిలో పసిపాప చేతులు ఆడిస్తూ ఉంటే తుళ్ళిపడిన నీళ్ల శబ్దంలా అప్పుడప్పుడు వస్తున్న ఉరుములు. ఆ రాత్రి ఆ రైల్వే ప్లాట్ఫాం శవాసనం వేసిన వానిలా నేలుబారుగా పడుకుని ఉంది. ఎండవేడికి ఉబికి వచ్చిన బొబ్బల్లా అక్కడక్కడ సిమెంట్ బెంచీలు. వాటిపై నిద్రలో జోగుతున్న యాత్రికులు కొందరు, సామాన్లకు కాపలా కాస్తూ ఇంకొందరు. లాల్చంద్ గడియారం కేసి చూశాడు. 10 గంటలు కావస్తోంది. రైలు రావడానికి ఇంకా 1 గంట సమయం ఉంది. చిన్న ఊరు, ఎక్కువగా రైళ్లు ఆగని స్టేషన్ కాబట్టి ప్లాట్ఫాంపై అంగళ్ళు ఎక్కువగా లేవు. ఒకే ఒక్క హోటల్ ఉంది గాని దాని మొహం నచ్చక అక్కడకు పోలేదు లాల్చంద్. ముందు రోజు సాయంత్రం ఆ ఊరొచ్చాడు. తన దగ్గర పనిచేస్తూ ఉన్న టెక్నీషియన్ పెళ్ళి. మంచివాడు, కష్టజీవి, తనను ఎంతగానో గౌరవించేవాడు కనుక ఇంత దూరమో రాక తప్పలేదు. పెళ్లి ముహూర్తం అర్ధరాత్రికి ఉండింది. పొద్దున 10 పెళ్లి సత్రం దాదాపు ఖాళీ. కానీ తను వెళ్లాలంటే ఒకే ఒక్క ట్రైన్, అది రాత్రికి మాత్రమే ఉండడంతో అప్పటిదాకా ఆగక తప్పలేదు. హోటల్ ఒకదాంట్లో గదిని బుక్ చేశారు కాని ఆ గది కంటే పెళ్లి సత్రమే బాగుండడంతో అక్కడే ఓ మూల కుర్చీ వేసుకుని కూర్చుండిపోయాడు. పాపం ఆ కుర్రవాడేమో పెళ్లి కొడుకులకు ఉండే హడావుడిలో కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూ తన వాళ్లను తీసుకువచ్చి పరిచయాలు చేయించాడు. వాళ్ళెవరికీ ఇంగ్లీషు, హిందీలు రావాయే. తనకూ తెలుగు రాదు. కనుక ఆ పరిచయాలు నవ్వులతో మొదలై చేతులు కలపడంతో ముగిసిపోయాయి. ఆ జానాబెత్తడు ఊర్లో చూడడానికి కూడా ఎలాంటి ఆకర్షణలూ లేవు. ఆ ఊరు ఓ నిర్భాగ్యుని తలరాతలా బోసిగా ఉంది. మధ్యాహ్నం 1 గంటకు భోజనాలు. ఆపై సత్రంలో ఉండలేక బయటికొచ్చాడు. కొంత దూరం నడవగా ఓ థియేటర్ కనపడింది. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఏదో తెలుగు సినిమా ఆడుతోంది. సత్రంలో భాషరాని వాళ్లతో నవ్వలేక నవ్వుతూ మొహాలు చూసుకోవడం కంటే అర్థం కాకపోయినా తెరపై బొమ్మల్ని చూడవచ్చునని అనుకున్నాడు. సినిమా పేరు ఏమిటని అక్కడ ఉన్న ఓ వ్యక్తిని ఇంగ్లీష్లో అడిగాడు. అతను కొంచెం జాలిగా, కొంచెం సానుభూతిగా చూస్తూ గూఢచారి అన్నాడు. పేరుతోబాటు వాల్పోస్టరు కూడా మాంచి రంగురంగులుగా కనబడ్డంతో లోపలికి వెళ్లాడు లాల్. హైక్లాస్ టికెట్ కొన్నాడు. అది ఏ విధంగా హైక్లాసా అని మనసి గీపెడుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. సినిమా మొదలైంది. పోను పోను కొంచెం బాగున్నట్టే అనిపించసాగింది. సినిమాలోని కథానాయకుడు ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగంలో చేరి గూఢచారిగా మారి దేశాన్ని అడుగడుగునా రక్షించేస్తూ ఉన్నాడు. మొత్తానికి 2:30 గంటల్లో దేశరక్షణ అయిపోయింది. మళ్లీ సత్రానికి వచ్చాడు. సారు సామాన్లు ఉన్నాయిగాని సారు కనపడ్డం లేదు అని చెప్పడంతో కంగారుపడిపోతున్న పెళ్ళికొడుకును, అతని తండ్రిని తనకు ఏమీ కాలేదని ఓదార్చాడు లాల్. వాళ్ళు ఇచ్చిన టీ పుచ్చుకున్నాడు. సమయం 5 గంటలు. సత్రంలో జనసంఖ్య ఇంకా పలచనైపోయింది. అమ్మాయి, అబ్బాయి వైపు తల్లిదండ్రులు, దగ్గరివాళ్లు తప్పించి మిగతా అందరూ వెళ్ళిపోయారు. ఆ ఉన్నవాళ్లు కూడా సామాన్లు సర్దే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక బయలుదేరడం మేలు అని అనిపించింది లాల్కు. అదే విషయం ఆ కుర్రవాడికి చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ వైపుకు కదిలాడు. అలా 6 గంటలకు వచ్చినవాడు ఆ సిమెంట్ బెంచి మీదే కాలక్షేపం చేస్తున్నాడు. మళ్లీ వాచ్కేసి చూశాడు. 9:10 కావస్తోంది. అంతలో వెనక నుండి ఎవరో పరిగెత్తుకొచ్చారు. దాదాపు తన మీదనే బ్యాగ్ పడవేసిన ఆ వ్యక్తి ఎవరా అని చూడసాగాడు లాల్. ఆ వచ్చిన వ్యక్తి మొహం కనపడని విధంగా లెదర్ జాకెట్ హుడ్ వేసుకుని ఉన్నాడు. నెత్తిన వేసుకున్న హుడ్డును తీస్తూ ఉండగా పరీక్షగా చూశాడు. యువకుడే. ఫ్రెంచ్ గడ్డం, ట్రిమ్ చేసిన మీసాలు, కుడి చెవికి ఒక బంగారపు పోగు. ఎవడో నాలాంటి మహాపట్టణవాసినే అనుకున్నాడు లాల్. తనవైపే చూస్తున్న లాల్ కేసి చూసి హలో అన్నాడా యువకుడు. హాయ్ అన్నాడు లాల్. నేనిక్కడ కూర్చోవచ్చా అన్నాడు తన లెదర్ జాకెట్ని బెంచిపై ఆరవేస్తూ. లాల్ బదులు చెప్పలేదు. అది తెలుగు అని మాత్రమే అర్థమైంది అంతే. తన భాష అతనికి అర్థం కాలేదని గ్రహించినట్టుగా
ఆ ఫ్రెంచగడ్డపు కుర్రాడు కెన్ ఐ సిట్ హియర్ అన్నాడు. ఓ ష్యూర్ అన్నాడు లాల్ కొద్దిగా జరుగుతూ. థ్యాంక్ యూ అంటూ బెంచ్పైన కూలబడ్డాడతను. చేతులకు ఉన్న నీళ్లను ఝాడించి జుత్తును సరిచేసుకుని మళ్లీ చేతుల్ని దగ్గరగా తెచ్చి పరపరా రుద్దుకుని మై నేమ్ ఈజ్ గోవింద్ కృష్ణ అన్నాడు కుడి చేతిని ముందుకు చేస్తూ. మై నేమ్ ఈజ్ లాల్ చంద్ కాల్రా అన్నాడు లాల్. అలా ఇద్దరూ జేమ్స్ బాండ్ శైలిలో పరస్పర పరిచయాలు చేసుకున్నాక ట్రైన్ వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరిది ఒక్కటే మజిలీ, ఒకే ట్రైన్, బోగీలు మాత్రం వేర్వేరు. ఆ వచ్చిన గోవిందకృష్ణుడు తెలుగువాడే. ఓ బహుళజాతి సంస్థలో ఏరియా సేల్స్ మేనేజర్. ఈ ఊళ్ళో ఉన్న స్టాకిస్టుతో పని ఉండి వచ్చాడు. క్వార్టర్లీ సేల్స్ మీట్ కోసం హెడాఫీస్కు బయలుదేరాడు. లాల్చంద్ తన ఉద్యోగం, ఆ ఊరికి వచ్చిన కారణం చెప్పాడు. ఇట్స్ టూ కోల్డ్, కెన్ వీ హ్యావ్ కాఫీ అన్నాడు గోవిందుడు. కాదనలేక సరే అన్నాడు లాల్చంద్. భయపడుతూనే ఆ హోటల్లోకి వెళ్ళాడు. గోవిందుడేమో సదానందుడిలా హాయిగా 2 కాఫీలు అని చెప్పేశాడు. నాకు టీ కావాలి అని చెప్పలే అనుకున్నా చెప్పలేక ఆగిపోయాడు లాల్. కాఫీలు వచ్చాయి. మనస్సులో జుగుప్స తాండవిస్తూ ఉండగా పెదవులతో నెమ్మదిగా కాఫీ రుచి చూశాడు. బుర్ర తిరిగిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్న సామెత గుర్తుకొచ్చింది. ఆ చల్లటి వాతావరణంలో హాయిగా ఆ వేడివేడి కాఫీని జుర్రుకోసాగాడు లాల్. జస్ట్ అనదర్ 30 minutes అన్నాడు గోవింద్. ఎస్ ఇఫ్ దేర్ ఇస్ నో డిలే అన్నాడు లాల్ నవ్వుతూ. అని గట్టిగా నవ్వాడు గోవింద్. కాఫీ కడుపులో పడ్డాక వద్దన్నా అలాగ నవ్వొస్తుందేమో. బిల్ ఎవరు చెల్లించాలి అన్న 2 నిమిషాల పోరాటంలో తెలుగువాడైన గోవింద్ పంజాబీ కాల్రాపై నెగ్గాడు. మళ్ళీ బెంచ్ మీదకు చేరారు ఇద్దరు. సో లాల్ సార్, మీకు ఎంతమంది పిల్లలు అన్నాడు గోవింద్ యథాలాపంగా. లాల్ వెంటనే బదులు చెప్పలేదు. కొన్ని సెకన్ల మౌనం తర్వాత ఒక్కడే అబ్బాయి అని అన్నాడు. అతని గొంతు అతనికే వినబడలేదు. అంత లోగొంతుకతో మాట్లాడాడు. గోవింద్ చెవులు రిక్కించుతూ సార్ అన్నాడు. లాల్ గొంతు సరిచేసుకుని ఒక్కడే అబ్బాయి అన్నాడు. గుడ్ గుడ్. ఏం చేస్తున్నాడు? లాల్ మళ్ళీ మౌనం వహించాడు. అతని మొహంలో రంగులు మారుతూ ఉన్నాయి. వెంటనే స్పందించలేదు. అడగరానిది అడిగినట్టుగా అనుమానమొచ్చింది గోవిందుకు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత నాకు ఒక్కడే కొడుకు సార్, 7 ఏండ్లు. బట్ వాడు నాతో ఉండడం లేదు, ఆమెతో ఉంటాడు అన్నాడు రైలు పట్టాలకేసి చూస్తూ గోవింద్. ఒక పట్టాగా తనని, మరొక పట్టాగా ఆమెని ఊహించుకుంటూ. ఓ డివోర్స్డ్ అన్నాడు లాల్. ఎస్, 6 ఏళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాం. అబ్బాయికేమో 7 ఏండ్లంటున్నారు, విడాకులు 6 ఏళ్ల క్రితం అంటున్నారు అంటే అర్ధోక్తిలో ఆగిపోయాడు లాల్చంద్. అంతకుమించి అడగడం సభ్యత కాదనుకున్నాడు. అప్పటికే ఎక్కువ మాట్లాడినట్టుగా అనిపించసాగింది అతనికి. మా అబ్బాయికి మొదటి పుట్టినరోజు ఇంకో 20 రోజులు ఉందనంగా కొట్లాడి వెళ్ళిపోయిందండి అన్నాడు గోవింద్. ఎందుకోగాని అతను నవ్వుతూనే ఉన్నాడు. వెరీ సాడ్ అన్నాడు లాల్చంద్. అవును సార్, సాడ్ ఫర్ అజ్ అండ్ బ్యాడ్ ఫర్ ద బాయ్. కాని ఏం చేద్దాం, విధిరాత అలాగుంది. అబ్బాయి పుట్టినరోజు జరిపేశాక నువ్వు వెళుదువుగా నేను బ్రతిమలాడాను. షీ హాజంట్ లిజన్డ్. వాళ్ళిద్దరి మధ్య ఎలా సమస్య మొదలయింది, ఎలా పెరిగి పెద్దదయింది, చివరకు విడాకులకు ఎలా దారితీసింది అన్న విషయాల్ని లాల్చంద్ అడగకపోయినా చకచకా చెప్పసాగాడు గోవింద్. సానుభూతి ప్రకటించడం మినహా తను చేయగలిగింది ఏమీ లేదని తెలిసిన లాల్చంద్ అప్పుడప్పుడు తన బాధను ప్రకటిస్తూ వచ్చాడు. అంతలో అనౌన్స్మెంట్ వచ్చింది, ప్లాట్ఫాంపైకి రైలు రాబోతోందని. మీరే అదృష్టవంతులు సార్, మీ అబ్బాయి మీతో ఉన్నాడు. మీరు రిటైర్ అవగానే మిమ్మల్ని చక్కగా చూసుకుంటాడులేండి అన్నాడు గోవింద్ నవ్వుతూ. లాల్చంద్ తలదించుకొని, నో గోవింద్జీ, మీరే చాలా అదృష్టవంతులు, చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎలాగైనా సరే మీ ఆవిడతో రాజీ చేసుకోండి, అబ్బాయిని ఆమెను దగ్గరికి తెచ్చుకోండి అని అన్నాడు. అదేంటి సార్ అన్నాడు గోవింద్
బెంచ్ మీద నుంచి లేస్తూ. రైలు వచ్చేస్తోంది. లాల్చంద్ కూడా తన సామాన్లు తీసుకొని లేచాడు. గోవింద్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కుడిచేయి ముందుకు చాచాడు. గోవింద్ తన చేతిని చాచాడు. అతని చేతిని గట్టిగా పట్టుకొని, హిమాలయాల్లోకి ట్రెక్కింగ్కి వెళ్ళాడు మా అబ్బాయి. అక్కడే మంచు తుఫాన్లో చిక్కుకుని చనిపోయాడు. 16 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. అయినా మేమిద్దరం ఇంకా తేరుకోలేదు. మీ ఇద్దరి మధ్య జరిగిన యాక్సిడెంట్ అంత పెద్దదేమీ కాదు. మనసు ఉంటే చాలు, సరి చేసుకోవచ్చు. గెట్ యువర్ వైఫ్, గెట్ బ్యాక్ యువర్ సన్, గెట్ బ్యాక్ యువర్ లైఫ్. ఆల్ ద బెస్ట్ అన్నాడు లాల్చంద్. నిశ్శబ్దాన్ని మింగివేసే శబ్దంలా బొయ్యమని పెద్ద కూత వేస్తూ వాళ్ళిద్దరినీ దాటుకుని దూసుకు వెళ్ళింది రైలింజిన్.